Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So what do we start with? Quote of the day, motivation purpose, root words, already M alphabet lo unnamu, phrasal expressions, exam point of view lo, vocabulary related to the editorial which we are about to discuss, and analysis of the editorial, and the last but not the least, test of the day with a few shortcuts. Let's get to the first one, quote of the day. Enti quote of the day chuddama okasari. Mark Twain is a famous writer. ఏం చెప్పారంటే, కీప్ అవే ఫ్రమ్ పీపుల్ హూ ట్రై టు బిలిటిల్ యువర్ అంబిషన్స్. స్మాల్ పీపుల్ ఆల్వేస్ డూ దాట్. దే రియలీ గ్రేట్ మేక్ యూ ఫీల్ దాట్ యూ టూ కెన్ బికమ్ గ్రేట్. సో విషయం ఏంటంటే సింపుల్ గైస్. సో మీకు అంబిషన్స్ ఉన్నాయి, మీరు యూ వాంట్ టు బికమ్ సమ్ వాట్ రైట్. మిమ్మల్ని బిలిటిల్ చేసేటటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉన్నారంటే జస్ట్ అవాయిడ్ దెమ్. కీప్ అవే ఫ్రమ్ దెమ్. Because they are small people, they are narrow minded. గ్రేట్ పీపుల్ ఏంటంటే డెఫినెట్లీ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారండి. సో మీరు కూడా గ్రేట్ కాగలరు, మీరు గ్రేట్ అనేటటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. అలాంటి వాళ్ళ విసినిటీలో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని ఇలాంటి స్మాల్ పీపుల్ లైక్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు, రిలేటివ్స్ లాగా ఉండొచ్చు. అరే రిలేటివ్స్ కదా మనకి, అలాగే ఫ్రెండ్స్ కదా, పిల్లప్పటి నుంచి ఉన్నాం కదా, జస్ట్ కీప్ అవే ఫ్రమ్ దట్ పీపుల్. వాళ్ళు ఎవరు, వాళ్ళ రిలేషన్షిప్ మీతో ఏంటి అని కాదు. సో యూ వాంట్ టు బికమ్ గ్రేట్, జస్ట్ బీ ఇన్ ద విసినిటీ ఆఫ్ గ్రేట్ పీపుల్. గ్రేట్ పీపుల్ ఆర్ నన్ అదర్ దాన్ దే ఎంకరేజ్ యూ టు బికమ్ గ్రేట్, అంతే, ఇర్రెలవెంట్ టు దేర్ పొజిషన్. సో సొసైటీలో ఎలా ఉందంటే లైక్ మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఒపీనియన్లో ఉంటారంటే మన గురించి, మనకి ఈక్వల్గానా ఉండాలా అటుపక్క పర్సన్, లేదా మనకంటే తక్కువగా ఉండాలి, దెన్ వీ ఫీల్ హ్యాపీ. సో దట్స్ ద బేసిక్ యాటిట్యూడ్, సైకాలజీ ఆఫ్ జనరల్ పీపుల్. కానీ అలాంటి వాళ్ళ దగ్గర ఉండడం వల్ల మనకేంటంటే లైక్ వీ డోంట్ బికమ్ సమ్ వాట్ గ్రేట్, వాట్ వీ హ్యావ్ టు బి, వాట్ వీ కెన్. సో అమీర్ ఖాన్ ద ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ అందరికీ తెలుసు. సో హీ వన్ సెడ్ వన్స్, I don't argue with this kind of people who argues with me or who belittles me. I just keep myself away from such kind of people అని చెప్పాడు అనమాట. అంటే ద సేమ్ మీనింగ్. అలాంటి వాళ్ళతో వాదించడము, లేదంటే అలాంటి వాళ్ళతో యొక్క కంపానియన్షిప్ స్పెండ్ చేయడం కాకపోకుండా ఐ కీప్ మైసెల్ఫ్ అవే. నేనే వాళ్ళకి దూరంగా, దూరం పో అని చెప్పుకోకుండా నేనే వాళ్ళకి దూరం అయిపోతాను. దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. సో అలా అయితేనే మీరు ఏంటి అనేది అచీవ్ చేసుకోగలుగుతారు, అంతేగాని లేదంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఓకే, ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్, కేర్ ఫర్ అనొచ్చు, కేర్ అబౌట్ అనొచ్చు. సో టు హోల్డ్ సమ్ వన్ విత్ లైక్ ఆర్ సంథింగ్ డియర్. సో చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనే మీనింగ్ వస్తుంది. జిమ్ కేర్స్ ఫర్ హిస్ బ్రదర్, జిమ్ కేర్స్ అబౌట్ హిస్ బ్రదర్, యూ కెన్ గో విత్ దాట్. సో డైరెక్ట్గా కేర్స్ అనేది వితౌట్ ఎనీ ప్రిపోర్షన్ యూస్ చేస్తామంటే యూ ఆర్ మేకింగ్ అ మిస్టేక్. Next, centers on, so like focusing on something annattu. The presentation centers on the use of modern technology. Centers to anna anuko poyinatte. Centers on, center takes on preposition. Next, ee root words ki vachinattaithe miss. సో హ్యాట్రెడ్, ద్వేషానికి సంబంధించి, ఆపోజిట్ లవ్, రాంగ్, బ్యాడ్లీ, రాంగ్లీ, ఇలాంటి కాంటెక్స్లో మిస్ ఆర్ మిస్సో యూజ్ చేస్తాం. మిస్బిహేవ్ తెలుసు, రాంగ్గా బిహేవ్ చేయడం, బ్యాడ్గా బిహేవ్ చేయడం. మిస్ప్రింట్, ఒక ఎర్రర్ క్రియేట్ చేయడము. ఇది సమ్వాట్ ఇంపార్టెంట్ వర్డ్, అప్పుడప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఎస్ఎస్సి రిలేటెడ్గా వస్తుంది. మిస్నోమోర్ ఏంటి అంటే ఎన్ఓఎం నోమ్, జనరల్గా నేమ్స్ రిలేటెడ్. సో ఏదైనా మిస్టేక్ జరిగింది, నేమ్ ఆఫ్ ఎ పర్సన్ అంటే పేరు పెట్టే దాంట్లో మిస్టేక్ జరిగింది అంటే మిస్నోమోర్ అంటారు. నెక్స్ట్ మార్ఫ్, ఇది కూడా మనము చాలాసార్లు వింటూ ఉంటాం, చూస్తున్నాం. మార్ఫాలజీ, మార్ఫింగ్. సో ఏంటంటే ఫార్మేషన్ చేంజ్ చేయడం అనమాట. మెటమార్ఫోసిస్, కంప్లీట్ చేంజ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ సంథింగ్. Endorphins, chemical in the brain able to transform pain. Endorphin, ORPH. సో ఈ కెమికల్ ఏదైతే పెయిన్ ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతుందో అది ఎండార్ఫిన్ అంటారు. అమార్ఫస్, వితౌట్ డిస్టింక్ట్ షేప్ ఆర్ ఫామ్. సో ఈ అమార్ఫస్లో జనరల్గా ఆపోజిట్కి యూజ్ చేస్తాం, ఏదైతే ఫామ్ లేదో అమార్ఫస్ అంటాం అనమాట. లెట్స్ గెట్ ఎడిటోరియల్ వొకాబులరీ. షో అంటే కన్నా, సో డూ యూ వాంట్ టు షో సంథింగ్, ఇది వేరే మీనింగ్. సో ఈ జస్ట్ పుట్టింగ్ అ షో. సో ప్రిటెన్స్, ఫాల్స్ అపియరెన్స్, సెంబ్లెన్స్ అంటే ఏదో లైక్ ఫేక్ థింగ్స్ని చూపిస్తున్నాడు, షో చూపిస్తున్నాడు. నాట్ ఇన్ అ పాజిటివ్ సెన్స్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఎడిటోరియల్.
రిఫ్ట్ RIFT ఒక చిన్న గొడవని రిఫ్ట్ అంటారు. బ్రేక్, డివిజన్, స్ప్లిట్, డిసగ్రిమెంట్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. There is a rift between the couple, so that means like disagreement, difference of opinion. Enthusiasm తెలుసు కదా, enthuse verb అండి, మోటివేట్ చేయడము, స్టిమ్యులేట్, ఎంకరేజ్, పాజిటివ్ సెన్స్లో తీసుకుంటాం. రైవల్ వచ్చి అపోనెంట్, ఎస్పెషల్లీ ఇన్ ద సేమ్ ఫీల్డ్ని రైవల్ అంటాం. అడ్వర్సరీ, కంటెండర్, కాంపిటీటర్ ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. ఎక్స్ప్లాయిటేషన్ వింటూ ఉంటాం. ఎక్స్ప్లాయిట్ అంటే టు టేక్ అడ్వాంటేజ్. సో మ్యాక్సిమం ఒకదాన్ని పూర్తిగా యూజ్ చేస్తే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడము అని అంటారు. నెక్స్ట్ ఈ ప్లాంక్ ఒక ఫండమెంటల్ పాయింట్ అన్నట్టు, న్యూ వర్డ్ ఇది, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. హోల్డ్ చేయడము, పవర్, కంట్రోల్, ఇన్ఫ్లుయెన్స్ చేయడము. లైక్ షెడ్ అంటే ఏంటి, వర్బ్గా యూజ్ చేస్తే టు రిజెక్ట్, గెట్ రెడ్ ఆఫ్, షెడ్ టీయర్స్ని బయటకు వదిలివేయడం. సో like shed. Reluctance ఏంటి, like not willing to do something. Reluctantly, reluctant adjective, reluctantly adverb. Disinclination, so hesitation. So చేయడానికి hesitate కావడం అనమాట. Steering community, group of high level advisors who have been appointed to provide an organization or project with direction. Advisory body నే స్టీరింగ్ కమిటీ అంటారు. లైక్ అవాయిడ్ చేయడం అంటేనా, సో ప్రోగ్రామ్ అవాయిడ్ అయింది, స్టాప్ అయింది, అవాయిడ్ చేశారు, ప్రివెంట్ చేశారు. నెక్స్ట్ బీ షాన్ ఆఫ్ వర్బ్ అది, సో దాన్ని ఏదైనా ఒకదాన్ని కట్ చేయడం, కట్ ఆఫ్, సో పూర్తిగా రిమూవ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. రిజాల్వ్ చేయడము, వర్బ్గా రిజాల్వ్డ్ వర్బ్గాను వాడచ్చు, నౌన్గాను వాడచ్చు. ఏంటి, ఒక రెజల్యూషన్ ఎగ్జాక్ట్ వర్డ్ అది. సో డిటర్మినేషన్, ఒక ఫిక్స్డ్ ఒపీనియన్, కమిట్మెంట్, డెసిషన్, ఫర్మ్నెస్ ఆఫ్ ద పర్పస్ ఉందనుకో రెజాల్వ్ అంటారు. ఫ్యాక్షన్ అంటే ఒక గ్రూప్, ఒక సైడ్, ఒక క్యాంప్ పట్ల అఫెక్షనేట్గా ఉండడము. స్పెక్టకల్స్ తెలుసు కదా, అవి గ్లాసెస్ అంటాం. అది కాకుండా ఒక్క సింగులర్గా యూజ్ చేస్తారంటే ఒక డిస్ప్లే. సో ఇట్స్ రియలీ ఆ స్పెక్టకల్ టు వాచ్. సో చాలా అద్భుతంగా ఉంది ఆ షో. స్పెక్టాక్యులర్ అది వేరే వస్తుంది, డిస్ప్లే చేయడము, చూపించడము. సర్కమ్స్టాన్సెస్, కండిషన్స్, స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఓవర్ ఆర్కింగ్, ఇంక్లూడింగ్, ఆల్ ఎంబ్రేసింగ్, కాంప్రహెన్సివ్, కంప్లీట్గా కవర్ చేసేటటువంటిది ఓవర్ ఆర్కింగ్. నెక్స్ట్ టిల్ట్ అంటే మూవింగ్, ఇది మనకు తెలుసు. టిల్టెడ్, ఇంక్లైన్ కావడము, బెండ్ కావడము, సో ఒక పొజిషన్ చేంజ్ చేయడము. ఆస్పిరెంట్, క్యాండిడేట్, అప్లికెంట్, ఎంట్రెంట్, యూ ఆర్ పీపుల్, రైట్. సో నెక్స్ట్ చర్నింగ్ అంటే కన్నా లైక్ క్రియేటింగ్, స్టిర్ చేయడము, డిస్టర్బ్ చేయడము. రూల్ అవుట్ చేయడం అంటే ఎలిమినేట్ చేయడం కంప్లీట్గా, రిజెక్ట్ చేయడం, డిస్మిస్ చేయడము. ఎయిడ్ అంటే లైక్ హెల్ప్ చేయడము. ఎయిడే ఎవరు, ఆ పర్సన్ ఎవరైతే కంప్లీట్గా కాన్ఫిడెంట్ అయ్యి, లైక్ రైట్ హ్యాండ్ పర్సన్ అంటూ ఉంటారు కదా, సో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసేటటువంటి వాళ్ళని ఎయిడే అంటారు. నెక్స్ట్ ఊస్టింగ్ ఆర్డర్స్ అంటూ ఉంటాం. అదేం తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఊస్టెడ్ అంటే కంప్లీట్గా బయటికి డిస్మిస్ చేసేయడం, ఆఫీస్ నుంచి కానీ, పవర్ నుంచి కానీ. ఇంటరిమ్ బడ్జెట్ అనేది మనం రెగ్యులర్గా వింటుంటాం. ప్రొవిజనల్, ట్రాన్సిషనల్, టెంపరరీ అని అంటాం అనమాట. షో ఆఫ్ యూనిటీ, ఈరోజు ఎడిటోరియల్ ఏంటి, లైక్ ఆన్ AIADMK ఆ ఫైట్స్ గురించి. ఏంటిది, ఇప్పుడు రియల్ టెస్ట్ రీయూనైట్ అయినటువంటి AIADMKకి ఉంది. ఏంటది, పార్టీ టికెట్ డిస్ట్రిబ్యూషన్లో ఇప్పుడు కనిపించబోతోంది. బై ఎండింగ్ ద రిఫ్ట్ అంటే ఆ డిసగ్రిమెంట్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఓవర్ ద చీఫ్ మినిస్టరియల్ క్యాండిడేట్ ఫర్ ద 2021 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్. ద లీడర్స్ ఆఫ్ ద రూలింగ్ AIADMK might have enthused the cadres and also denied political rivals an opportunity to exploit the situation. సో ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేయకోకుండా పొలిటికల్ రైవల్స్ని డినై చేసి క్యాడర్స్ని వాళ్ళు కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో మైట్ హ్యావ్ ఎంథ్యూజ్డ్ ద క్యాడర్స్. సో వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఒపీనియన్ తీసేసి ఇవి స్టార్ట్ చేస్తారు. బట్ ద రియల్ ఛాలెంజ్ ఎక్కడుంది అంటే ఈజ్ ఇన్ విన్నింగ్ ఆన్ ద ప్లాంక్, ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ 2 consecutive terms in power. సో ఇక్కడ రియల్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు 2 consecutive terms పవర్లోకి రావడం అనేటటువంటిదే మెయిన్ పాయింట్గా మనకి ఫండమెంటల్ పాయింట్గా కనిపిస్తుంది. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద పార్టీ హ్యావింగ్ అ మాస్ లీడర్, బోత్ చీఫ్ మినిస్టర్ Eddapadi Palaniswamy and his deputy in government O Paneerselvam appear to have clearly understood their respective political limitations and made compromises. So ikkada so mass leader leru ante maximum grabbing leader lekapovam anedi oka minus point ani cheppochu. Ikkada anducheta ee iddaru kuda evaru Palaniswamy mariyu deputy in government evaru Paneerselvam villu ardham cheskoni vaalla political limitations ni tarvata
కాంప్రమైజ్ చేసుకోవడం జరిగింది కొన్ని విషయాల్లో. సో పన్నీర్సెల్వం had held the post of chief minister thrice for short tenures, has agreed to let Mr. Palaniswamy be the party's face in the election. సో ఇక్కడ ఎవరైతే పన్నీర్సెల్వం డెప్యూటీ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ 3 times షార్ట్ టర్మ్స్ సీఎంగా చేసినటువంటి ఆయన కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. ఏమి అగ్రీడ్ టు లెట్ మిస్టర్ పళనిస్వామి టు బి ద పార్టీస్ ఫేస్. సో అతన్నే ముందుకి పంపించడం జరిగింది. పర్హాప్స్ రియలైజింగ్ దట్ ద లాటర్ హ్యాస్ కన్సాలిడేటెడ్ హిస్ హోల్డ్ అమాంగ్ పీపుల్ హూ మ్యాటర్ ఇన్ ద ఏఐఏడిఎంకే. సో అర్థం చేసుకున్నాడు. సో ఈ పీపుల్ మధ్యలో మన యొక్క పేరు హోల్డ్ స్ట్రాంగ్గా కన్సాలిడేట్ అంటే స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉంది అనేటటువంటి అర్థం చేసుకొని సో ఈ యొక్క పళనిస్వామికి ఆ గ్రిప్ ఉంది అనేటటువంటి పాయింట్ని అర్థం చేసుకుని ఆయనకే ఇవ్వడం జరిగింది ఆన్ ఈ స్పాట్. సో ద చీఫ్ మినిస్టర్ షెడ్ హిస్ రిలక్టెన్స్ టు కాన్స్టిట్యూట్ అన్ 11-member స్టీరింగ్, వెరీ ఇంపార్టెంట్ గ్రామటికల్ పాయింట్ ఇక్కడ, an 11-member స్టీరింగ్ కమిటీ along pending key demand of Mr. Pannirselvam to avert any rebellion from him. సో ఇక్కడ తన పార్ట్గా ఏం చేశాడంటే తన విల్లింగ్నెస్ ఏది ద చీఫ్ మినిస్టర్ షెడ్ హిజ్ విల్లింగ్నెస్ టు కాన్స్టిట్యూట్ అన్ 11-member స్టీరింగ్ కమిటీని స్టార్ట్ చేయడం జరిగింది అలాంగ్ పెండింగ్ కీ డిమాండ్ ఆఫ్ పన్నీర్సెల్వం. సో ఇక్కడ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఈ యొక్క పళనిస్వామి ఈ 11-member కమిటీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో పన్నీర్సెల్వం అడుగుతున్నటువంటిది. ఎందుకు? టు అవర్ట్ ఎనీ రెబెలియన్, అతని నుంచి అపోజిషన్ రాకోకుండా ఉండడానికి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇట్స్ పొలిటికల్ ఇంపాక్ట్. ఆ 11-member స్టీరింగ్ కమిటీ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందనే సంగతి పక్కన పెట్టి సో దాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? పళనిస్వామి. Okay, next, those shorn of strong and charismatic leaders such as M.G. Ramachandran and Jayalalitha, the AIADMK leadership showed enough resolve. ఇక్కడ resolve అనేది verb కాదు, నౌన్గా యూజ్ చేస్తున్నారు, టు స్టిక్ టుగెదర్. సో ఇక్కడ షాన్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ అంటే పూర్తిగా వెళ్ళిపోయినటువంటి ఈ స్ట్రాంగ్ అండ్ చరిష్మాటిక్ లీడర్స్, కరిజ్మాటిక్ లీడర్స్ ఎంజి రామచంద్రన్ గారు కానీ జయలలిత గారు కానీ లేకపోయినప్పటికీ వీళ్ళ లీడర్షిప్ షోడ్ ఇనఫ్ రిజాల్వ్ అంటే ఒక రెజల్యూషన్, డిటర్మినేషన్ కలిసి ఉండడానికి చూపిస్తున్నారు. బిసైడ్స్ అది కాకుండా దానితో పాటుగా ఇట్ లుక్డ్ యాజ్ ఇఫ్ దెర్ వాస్ నో రోల్ ఆఫ్ ఫర్ ఎనీ అవుట్ సైడర్ దిస్ టైమ్. సో అవుట్ సైడర్కి ఎటువంటి పరిస్థితిలో రోల్ లేదు అనేటటువంటి పాయింట్ కనిపిస్తుంది. Unlike in 2017 August when the Palaniswamy and Pannirselvam factions merged as the latter climbed on the advice of Prime Minister Narendra Modi. So దాంతో పాటుగా సో వేరే అవుట్ సైడర్కి ఎవరికి ఈసారి రోల్ లేదు. ఆగస్ట్ 2017లో అయితే ఉంది, కానీ ఇప్పుడు అటువంటి రోల్ ఎవరికి లేదు. సో ఈ ఫ్యాక్షన్స్ మెర్జ్ అయిపోయాయి అంటే కలిసిపోయారు. లేటర్ అంటే పన్నీర్సెల్వం గారు క్లైమ్ చేశారు. ఎవరు? అడ్వైజ్, పిఎంస్ అడ్వైస్ మేరకు. నెక్స్ట్, ద నామినేషన్ ఆఫ్ మిస్టర్ పళనిస్వామి who became the chief minister February 2017 under dramatic circumstances ensures continuity. సో ఏదైతేనేమి కంటిన్యూటీ అనేది ఈ యొక్క పళనిస్వామి చాలా డ్రమాటిక్ సిచ్యువేషన్స్లో సీఎం అయినటువంటి ఈయన సో కంటిన్యూటీ వైపుగా వెళ్తూ ఉన్నాడు. హీ హ్యాస్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అక్వైర్డ్ ద ఇమేజ్ ఆఫ్ డూయర్ విత్ అ బిజినెస్ లైక్ అప్రోచ్. సో మొత్తం మీద ఒక బిజినెస్ లైక్ అప్రోచ్లో డూయర్ అనేటటువంటి ఇమేజ్ అయితే మటుకు తెచ్చుకోవడం జరిగింది. హవెవర్ కాన్ఫ్లిక్ట్స్ కుడ్ స్టిల్ అరైజ్ ఓవర్ ద ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ద స్టీరింగ్ panel which appears to be an overarching body but with the balance seemingly tilted in favor of Palaniswamy who has 6 nominees, all cabinet ministers. సో మొత్తం మీద ఈ కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే లేకపోలేదు ఈ యొక్క బాడీ స్టీరింగ్ ప్యానల్ నుంచి. సో కానీ ఇది మెయిన్ బాడీగా ఫామ్ చేయడం జరిగింది ఈ యొక్క పన్నీర్సెల్వం యొక్క అడ్వైస్ మేరకు. కానీ ఈ బ్యాలెన్స్ అనేది కొద్దిగా ఈ యొక్క పళనిస్వామి వైపుకే తూగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పళనిస్వామి సో ఈ స్టీరింగ్ కమిటీలో 6 members ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ని ఉంచడం జరిగింది కాబట్టి ద ఈక్వేషన్స్ బిట్వీన్ మిస్టర్ పళనిస్వామి అండ్ మిస్టర్ పన్నీర్సెల్వం కుడ్ బి పుట్ టు ద టెస్ట్ డ్యూరింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పార్టీ టికెట్ ఇన్ టు ఏఐఏడిఎంకే ఆస్పిరెంట్స్. ఇక్కడ మొత్తం మీద మెయిన్ టెస్ట్ ఎక్కడ వస్తుంది అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అంటే ఈ ఏఐఏడిఎంకే ఆస్పిరెంట్స్కి టికెట్ డిస్ట్రిబ్యూషన్లో మెయిన్ వీళ్ళ యొక్క సమ్మతి అనేది తెలియబోతుంది. ఓకే, electorally the impact of the ruling party's latest decisions will depend on what? Upon multiple factors including a possible realignment of political forces and actor Rajnikant launching his proposed party. సో ఇక్కడ అంతేకాకుండా చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఈ యొక్క
రూలింగ్ పార్టీ యొక్క లేటెస్ట్ డెసిషన్స్ ఇంపాక్ట్ డిపెండ్ కాబోతుంది. ఎలాంటివి? ఇంక్లూడింగ్ రీఅలైన్మెంట్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్, రిమైనింగ్ పొలిటికల్ ఫోర్సెస్ అన్ని రీఅలైన్మెంట్ కావడం, తర్వాత యాక్టర్ రజనీకాంత్ గారు కూడా సో తమ యొక్క ప్రపోజ్డ్ పార్టీని లాంచ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా సో డిపెండ్ కాబోతున్నాయి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్లో. బిసైడ్స్ వాటితో పాటుగా ఫర్దర్ చర్నింగ్ విత్ ఇన్ ద IAIADMK కెనాట్ బి రూల్డ్ అవుట్ ఇఫ్ VK Shashikala Jayalalitha's aide and the party's ousted interim general secretary chooses political role for herself upon her release from jail in Bengaluru. సో అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ AIADMK ఈ యొక్క VK శశికళ గారి యొక్క రోల్ని మటుకు తీసి పారేయలేరు. ఆమె ఈ యొక్క జైలు నుంచి బెంగళూరు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒక పొలిటికల్ రోల్ ఆమె తీసుకోవాలి అని అనుకున్నట్టయితే, అండ్ ద పార్టీ విల్ హ్యావ్ టు కంటెండ్ విత్ ద మెయిన్ అపోజిషన్ the DMK, which along with allies made a near sweep of the Lok Sabha election last year Lok Sabha elections లో క్లియర్ స్వీప్ చేసినటువంటి అపోజిషన్ కూడా తలపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్గా. రైట్ గైస్, లెట్స్ గెట్ టు ద టెస్ట్ ఆఫ్ ద డే. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అని చెప్పి మిస్ అయింది, వెరీ ఇంపార్టెంట్. అండ్ 11 మెంబర్. సో చాలామంది దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? 11 అని ప్రొనౌన్స్ చేస్తారు, కానీ దీని ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ 11 అంటే ఈ అనేది సౌండ్ ఆఫ్ వొవెల్ అన్నమాట, AEIOU, ఈ 11. సో వొవెల్ సౌండ్ కాబట్టి ఖచ్చితంగా దీని ముందర యాన్ పెట్టాలి. మీరు అన్నట్టుగా 11 లా సౌండ్ అనేటటువంటిది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి A11 అనాలి. సో A11 కాదు, అది యాన్ 11. సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు గ్రామటికల్గా ట్విస్ట్ చేయాలంటే అది కూడా అడిగే అవకాశం ఉంది. లెట్స్ గెట్ టు ద టెస్ట్ ఆఫ్ ద డే. ఈరోజు మనకి ఒక వర్డ్ ఒక సెంటెన్స్లో ఇచ్చాడు, దాని తర్వాత 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దాంట్లో డిఫరెంట్ మీనింగ్ కలిగినటువంటిది, వాడు ఇచ్చిన స్టేట్మెంట్కి రిలేటెడ్గా కాకుండా ఉన్నటువంటిది తీయమని చెప్తూ ఉన్నాడు. ద లీడర్స్ ఆఫ్ అవర్ రూలింగ్ డిస్పెన్సేషన్ సీమ్ టు హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ ద రూల్ ఆఫ్ లా. డిస్పెన్సేషన్ పొలిటికల్ ప్రివాలెన్స్ అనొచ్చు ఇక్కడ, సో పొలిటికల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అనొచ్చు. అలాంటి మీనింగ్ లేనిది పట్టుకోవాలంటున్నారు. బికాస్ ఆఫ్ ద సోల్జర్ హ్యాడ్ సేవ్డ్ హిస్ ఎంటైర్ యూనిట్, ద ప్రెసిడెంట్ గేవ్ హిమ్ డిస్పెన్సేషన్ ఫర్ హిస్ వార్ టైమ్ క్రైమ్స్ నుంచి అతనికి ఎగ్జామ్షన్ ఇచ్చాడు. తప్పు కదా? సో అంటే వన్ డస్ నాట్ హ్యావ్ వన్ డస్ నాట్ హ్యావ్ ద సేమ్ మీనింగ్ యాజ్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్. సో 1లో లేదు. తర్వాత 1 కాంబినేషన్స్ 2 ఉంది, 3 ఉంది, అంటే 2 చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో 2 చూద్దాం. స్కాలర్షిప్ ఈజ్ కన్వేడ్ టు ఎ వైడర్ ఆడియన్స్ దాన్ అండర్ ద ఓల్డ్ డిస్పెన్సేషన్, ఓల్డ్ ప్రివాలెన్స్, ఓల్డ్ సిస్టమ్ అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. సో కరెక్ట్గానే యూజ్ చేశాడు. అట్ ద క్లోజ్ అంటే అది కరెక్ట్ యూజ్ చేశాడు అంటే ఇది పోయింది, ఓకేనా. ఓన్లీ 1 అని పెట్టేసేయచ్చు మనం, కానీ 3 కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇంకొకటి 2 కరెక్ట్ అయినప్పుడు 2 కాంబినేషన్ 2 and 3 రావాలా? లేదు కాబట్టి ఆఫ్ కోర్స్ యూ కెన్ గో విత్ 1 and 3. అంటే లాజికల్గా క్రాక్ చేయడం 1 and 3నే ఆన్సర్ అవుతుంది. 3 కూడా చూసుకున్నట్టయితే అట్ ద క్లోజ్ ఆఫ్ ద జూబిలీ దిస్ డిస్పెన్సేషన్ వాజ్ ఎక్స్టెండెడ్ టు ఆల్, దిస్ ఎగ్జంప్షన్ వాజ్ ఎక్స్టెండెడ్ టు ఆల్ హూ హ్యాడ్ ఎక్స్పైర్డ్. మీనింగ్లెస్ కదా, అంటే డిఫరెంట్ మీనింగ్తో 1 and 3 యూస్ చేస్తున్నారు. సో ఆన్సర్ ఈజ్ E. నెక్స్ట్, దిస్ ఇస్ ద లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇన్ రాదర్ సార్డెడ్ స్టోరీ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డీకే ఇన్ ఇండియా. సార్డెడ్ అంటే ఇమ్మోరల్, యాక్చువల్ మీనింగ్ అడ్జెక్టివ్ అది ఇమ్మోరల్, అనైతికమైనటువంటి అనే మీనింగ్తో స్టేట్మెంట్లో యూజ్ చేస్తున్నాడు. నెక్స్ట్, ఇక్కడ మనము ఆప్షన్స్లో అంటే ఈ యొక్క స్టేట్మెంట్స్లో చూస్తే హీ రిమైండ్ హౌఎవర్ అన్సర్టన్ హౌ టు డూ సో వితౌట్ ఇమ్మర్సింగ్ హిమ్సెల్ఫ్ ఫర్దర్ ఇన్ లేదియా దాట్ కెన్ సార్డెడ్ యాక్టివిటీస్, ఇమ్మోరల్ యాక్టివిటీస్. సో యాక్సెప్టెడ్ అంటే సో అంటే కరెక్ట్గా ఉంది అని అర్థం. కరెక్ట్గా ఉంది అంటే 1 రూల్ అవుట్ అయిపోతుంది. 1 రూల్ అవుట్ అయిపోతుంది అంటే ఈ 2 ఎగిరిపోయినాయి లాజికల్గా. ఇంకా మనకు ఉండేది 2 and 3 ఉంది, 2, 3 ఉంది. ఈ రెండిట్లో ఏదైనా డిఫరెంట్ మీనింగ్ ఉందంటే అదే ఆన్సర్ అవుతుంది. 3 కాదంటే 2ని, 2 కాదంటే 3ని, అంతే. ద ఓవర్ క్రౌడెడ్ హౌసింగ్ కండిషన్స్ వర్ సార్డెడ్ అండ్ డిగ్రేడింగ్. ఇక్కడ ఇమ్మోరల్ హౌసింగ్ కండిషన్స్ డిగ్రేడెడ్గా, ఇమ్మోరల్ అనేది మీనింగ్లెస్ అక్కడ. సో డర్టీగా ఉంది అనే మీనింగ్తో యూజ్ చేస్తున్నారు. సో ఇట్స్ విత్ అ డిఫరెంట్ మీనింగ్. సో ఆబ్వియస్లీ ద ఆన్సర్ విల్ బి 2 and 3 కాంబినేషన్ ఉంది కూడా కాబట్టి చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీవన్ నోస్ ఆఫ్ ద బ్యాంక్ మేనేజర్ సార్డెడ్ ప్లాన్ టు స్టీల్ ద మనీ, ఇమ్మోరల్, అనైతికమైనటువంటి. సో ఇవి 2 దీని రిలేటెడ్గా ఇచ్చారు, దానికి సంబంధం లేకోకుండా సెకండ్ ఇచ్చారు. సో ద ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్, ప్రమోటెడ్ competitive federalism in the context of interaction with foreign countries promoted by Prime Minister.
సో ఇక్కడ ప్రమోటెడ్ అంటే కనుక ప్రమోషన్ ఇచ్చారు అని కాదు, సపోర్టెడ్ అనే మీనింగ్తో ఇస్తున్నారు. సపోర్టెడ్ అనే మీనింగ్తో ఉండేది సేమ్ మీనింగ్, అది కాకుండా ఉంటే అది రాంగ్ మీనింగ్. ఓకే, చూద్దాం. సో హీ వాజ్ ప్రమోటెడ్ టు బీ ద మెంబర్. ఇక్కడ ఏంటి, ప్రమోషన్ అంటే నెక్స్ట్ హయ్యర్ ర్యాంక్ ఇస్తున్నారు, అంటే వన్ డిఫరెంట్ మీనింగ్తో వస్తుంది. వన్ డిఫరెంట్ మీనింగ్తో వస్తుందంటే మనకి 2 ఆన్సర్స్ ఛాన్సెస్ ఉన్నాయి. 1 and 2కి ఉంది, 1కి మాత్రమే ఉంది. నెక్స్ట్, ద ఇండస్ట్రీ వాస్ యాక్టివ్లీ ప్రమోటెడ్ బై అ ఫ్రెంచ్ మెన్ నేమ్డ్ ల్యూమెల్ in the service of Mehmet Ali from 1820 onwards with great success. So ఇక్కడ కూడా ప్రమోషన్, ఇండస్ట్రీ ప్రమోట్ చేయబడింది. He actively promoted the incorporation of the left bank Rhine with France. ఇక్కడ ప్రమోషన్ అనేటటువంటి మీనింగ్తో వన్ సెక్ he was promoted, ఇక్కడ ద ఇండస్ట్రీ వాస్ యాక్టివ్లీ ప్రమోటెడ్ అంటే నెక్స్ట్ హయ్యర్ ర్యాంక్ ఇచ్చినాడని కాదు, అంటే 2 and the given statement same meanings. He actively promoted the incorporation of the left bank, ఇది కూడా సేమ్. సో అంటే మనకు మిగిలిండేది కేవలం ఒకే ఒకటి, ఆన్సర్ ఈస్ ఓన్లీ 1. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓన్లీ 1 మాత్రమే హయ్యర్ ర్యాంక్ అనేటటువంటి మీనింగ్తో యూస్ చేస్తున్నాం, అంటే డిఫరెంట్ మీనింగ్తో వస్తుంది. నెక్స్ట్, ఓకే, ఇక్కడ ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్గా వస్తుంది లేదా అపోజిషన్ అనే వస్తుంది. ఇక్కడ ఆస్పిరేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ యూనియన్ విత్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇక్కడ అపోజింగ్ సంథింగ్ అన్నట్టు, రెఫ్యూజింగ్ సంథింగ్ అన్నట్టు. హెల్త్ కేర్ ప్లాన్ డ్రైవర్ అవుట్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇక్కడ కూడా డిఫరెంట్ సేమ్ మీనింగ్ వస్తుంది, అంటే దీనికి గివెన్ స్టేట్మెంట్ మీనింగ్. ద ఎంప్లాయీ షోడ్ దేర్ రెసిస్టెన్స్, సేమ్ మీనింగ్ వస్తుంది. ఎలక్ట్రికల్ ఎండమోసిస్ అండ్ ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, ఇట్స్ విత్ ద డిఫరెంట్ మీనింగ్. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ డి. క్లియర్ కదా? నెక్స్ట్, సబ్స్టెంటేటివ్ అంటే స్టాండర్డ్, కన్సిడరబుల్. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ డస్ నాట్ ప్రొవైడ్ థిక్ ఆర్ సబ్స్టెంటేటివ్ కన్సెప్షన్స్, స్టాండర్డ్ లేదా కన్సిడరబుల్. వై షుడ్ ఐ టేక్ ద హర్బ్ వెన్ దెర్ ఈజ్ నో సబ్స్టెంటివ్ ప్రూఫ్, కన్సిడరబుల్. నాట్ ఓన్లీ డూ వీ హియర్ ఆఫ్ దీస్ వెరైటీస్ ఆఫ్ ప్రాక్టీస్ బట్ ఆల్సో ఆఫ్ ద లేయింగ్ వన్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ టుగెదర్ విత్ ప్రేయర్ యాజ్ అ సబ్స్టెంటివ్ రైట్ అంటే రిచువల్ రిలేటెడ్ అనమాట, సో ఆచారం. సో కన్సిడరబుల్. దే సెడ్ నో సబ్స్టెంటివ్ అబ్జెక్షన్స్, కన్సిడరబుల్. సో ఆన్సర్ ఈస్ none of the above. So the last but not the least, over. Okay guys, I hope you enjoyed watching the class. So who didn't subscribe to our channel and forward to your friends. And the last but not the least, so many more are yet to come. So meet in just don't forget to like. Thank you. Signing off.